ఉన్నప్పుడు ఆ అరివేల మంగాదేవిని ఏ విధంగా ఉంటుందంటే నొప్పులు వారు చేసేట్టు నీకున్న 6 కోడల కంటే అమ్మా హిందూ దేవుల వెలిగి మన తమ్ముడైన వెంకటరమణ మంగాదేవి ఎంత సంభవం అమ్మా అమ్మా అరివేలు మంగాదేవి ఏ విధంగా ఉంటుందంటే మరి 4 బావులు తీరు మంగాదేవి నడుగుంటు మంగాదేవిని అందసందాలు పెంచాలి అంటే మంగాదేవి ఎంత సందాలు చూడాలి అంటే అంత అందంగా అరివేలు మంగాదేవి ఉన్నా మా 6 కంటే కూడా కష్టాలు కానుకలు కూడా లచ్చంటే అలాంటి అలాగని కన్నా తల్లితో చెప్పగారే శ్రీనివాస గోవిందరాజు మీ తండ్రి గారి వచ్చినట్టయితే ఇష్ట విరోధం అయిపోతుంది అమృత్యం అయిపోతుంది తొందరగా ముహూర్తాలు పెట్టించండి అక్కడ పెట్టిన ముహూర్తాలు కూడా సాంప్రదాయం ప్రకారంగా మన ముహూర్తాలు పెట్టి రేఖ రాసి పంపాలి అలాగే చెప్పగానే ఊరు బ్రహ్మని అలాగే తన ఊరు బ్రహ్మని మరి పేరూరు బ్రహ్మని మరి ఎంచి పంచంగా అయ్యా అక్కడ చిరుముత్తాలే ఇక్కడే వచ్చాయి ఇక్కడ చిరుముత్తాలే అక్కడ వచ్చాయి చిరుముత్తారు అలాగే ఇక్కడ చిరుముత్తారు ఆదివారం నాడు బుధవారం నాడు అటు అష్టమి మంచిది శుక్రవారం నాడు పగల 10 గంటలకు అలా ఎప్పుడైతే బ్రాహ్మణ ముహూర్తాలు పెట్టారు ఆ బ్రాహ్మణుడికి చీపోతుంది అలా బ్రాహ్మణ సాగుంచి అదే విధంగా మేనమామ రేఖ రాశాడట అయితే ఏ రేఖ అంటే రాశాడు మీ అమ్మగారు మరి సకలే మిగారు అన్నా అమ్మ పోయింది ఎక్కడ పని చేసుకుంటున్నా 2 గంటలు ఎవరో లేకపోతే ఆ బాబుకి ఇప్పుడు ఏదో చెప్తాడు మాకు అలా అయితే మంచి గులాబీ ఇచ్చే ఆ ర్యాకెత్తే ఆకాశమార్గాలు వెళ్ళిపోతాయి అంటే గోవిందరాజు పుట్టినప్పుడే పుట్టిందట 1500 గురాలు సిలక ఆ పంజిలో సిలకను బయటికి తీసి సిలికకు బుద్ధి బోధించి ఆ సిలక నోటికి రేఖ ఇచ్చాడట ఆ సిలక ఎలా కలుగుతాయ్యా అమ్మా కెవ్వు అయ్యో కంపరాకున్నావయ్యే అమ్మ తెలకల్ల మేఘాల్లో చేరుతుంది తెలకల్ల మేఘాల్లో చేరుకున్నది అమ్మ నల్ల మేఘాల్లో తెలుగుతుంది కొండలపై పారిపోతున్నది అమ్మ ద్వారకా పట్నాలే శివకెళ్ళినది ఎప్పుడైతే ద్వారకాపట్నం వెళ్ళి కోట గుద్దుకొమ్మ మీద వాలి మరి వింతేశ్వరులు మా మేనమాయ ఆరంభదారుడు ఎప్పుడైతే 4 దిశలుగా పాలు చూస్తుంది ఈ కచేరి సభలో ఇతనే మన మేనమామ అవుతాడని కురుతోడ మీద వాలి కెవ్వుని కేరిసి
అప్పుడే తీయమంటుందా ఏంటి ఇలా కాల్పులేటి అది శుభ్రాకరాశి సెంటర్ సెంటే తెగిలా కాదని బాబు మనుషు మండలంలో వచ్చింది కదండి ఆ సెంటి మనుషులు ఏకైపోయి తారకంగా కాలిపోతుంది అలా కాదు అసలు సిరకే కొంచెం అది అవునండి సిరక తెగిలి అయ్యి ఉంటుంది తెగుందా బాబులు ఏంటి ఈ భాషలకి అర్థం ఆకుల మీద రాదండి మనకి ఎవరికి అర్థం అవుతుంది దేవతా భాష మా సిరకమ్మ చదువుతుంది చదువుతారా సిరకమ్మ నువ్వు చదువుతావా అంగన్వాడీ ప్రొఫెసర్ కూడా లేదు గుడ్లు తెచ్చేసుకున్నాను అంతే అసలు చదువు రాదు మొద్దు గుడ్లు కానీ ఆదించి వాళ్ళు ఉన్నారండి అదవాలి మరి ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఇలాగే చదువుతారు చెప్ప ఆమె ఎవరు చదువుకోగలుగుతా తిరిగి వచ్చింది పొరికి వచ్చింది చుట్టాలు పట్టాలు 30 కోట్ల వచ్చింది తల్లికి వచ్చింది తండ్రికి వచ్చింది అందరికీ నచ్చింది కనుక ఈ ఊళ్ళోని ఆటలు ఉండే ఇప్పేసుకుని ఏమన్నా పెంగులు ఉంటే డాబాలు కానీ కట్టుకోవాలి 7 లారీలు మందు కొట్టు సామాను చాలా జబ్బులు గాని చెట్టి బుడ్లు గాని శిశుతో చాలా చిత్రంగా వస్తున్నాయి కనుక ఈ ఊళ్ళో అది గురించి అయితే వద్దన్న అనిపించేసి ఓ పక్కన పెట్టి ఆ పిక్చర్ ఓ పక్కన ఆ తర్వాత కాపాడు అప్పుడు చెప్తాను ఎప్పుడైతే సిరక రేఖ తేగానే ఆ ఆరంభదారుకులు కళ్ళ కద్దుకుని ఒక దుక్కులు పెట్టి చక్కగా పెళ్లి పనులు చేస్తున్నారు ఏ విధంగా అమ్మ కస్తూరు తెచ్చారు కవా పూలేసి వారు ముచ్చారే తెచ్చారు పసిని పనులు పందిర్లు నాయన ఈ పెళ్లి పనులు ఇలా జరుగుతా ఉండగా నువ్వు అసలే బాలుడు అని నీకు ఏం చేశారంటే బాబులు మా బెల్ల పాచులు తెచ్చి బెల్లలేసి ఏ కారణం చేత ఆయన నీకు బెల్ల పసులు తెచ్చి ఎందుకు పెళ్లి పనులు ఎవరైనా మా అరివేలు మరి ఒళ్ళు పోత గోలిగా ఎందుకు నీ మొక్కలాగే వెళ్ళిపోతా ఉంది
అంతే కదా అంటే ఏదో మనతో ఎలా ఉంటుంటే నిత్య కలిగాను ఎల్లప్పుడూ పూజలతో అలా ఉంటుంది. అలా ఉన్నా సరే పెళ్లి పనులు ఉన్న తర్వాత అయితే నీ పెళ్లి పనులు ఎలా ఉన్నాయంటే గొప్ప కొడికి పడుకుని దూరత్వం పన్నెండు తొంభై పన్నెండు స్తంభాలు పందిరి పైన పందిరిలోన ద్వారక పట్నం కంటే దిగువ తిరుపతి కంటే వార ఓరిగా అలా పెళ్లి పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే మీకన్నా తల్లి పేరు ఐదు వారిని కూడా ఏ విధంగా కొడుకు వెంకమ్మ తల్లి వారిని కూడా పశువులో కొట్టేయటానికి పిలుస్తున్నారు. అయితే నిన్ను పెళ్లి కొడుకుని చేయటానికి ఎవరు వస్తారయ్యా? ఎవరు కావాలి? అన్నిటిలో ఆడిపిల్లాడు చెప్తే చెప్పకుండా చెప్తే చెప్పడం ద్వారా పనులు చేసుకుంటే అలాంటి పెద్దవాళ్ళు కావాలి. అయ్య రాముడి రాముడి పక్కమయ్య అయ్య శేఖర్ సత్తమ్మ అందంగా పూలు పెట్టుకుంటారా? అందంగా పూలు పెట్టుకోరు, పువ్వులు పెట్టుకోవాలి కానీ చల్చలు కట్టుకుంటారు. రంగుగా చేసుకుంటారు. పేరంటారు వచ్చాను సెటిల్ అయిపోతున్నారు. బాబోయ్ నా బుద్ధి కట్టింది తీసుకురమ్మన్నారే. ఎందుకు అమ్మలో పేరంటారు ఆడపిల్ల జరుగుతూ చూడమ్మా అమ్మలో చక్కబెట్టి పోవాలన్నా బుద్ధి కట్టింది తీసుకురమ్మన్నా తప్పు కానీ ఏ బుద్ధి కట్టి మీ ఊళ్ళో పెట్టుకోరా? మా ఊళ్ళో పెట్టుకుంటారు. మా ఊళ్ళో శుభ్రచ్చుకోండి. మా ఊళ్ళో మా ఇంటి పక్కన పడవలో మా ఇంటి పక్కన శుభ్రచ్చి ఆ శుభ్రచ్చి నేను ఆడవారు చర్చికెళ్తాం. ఆడవారు చర్చికెళ్తాను. నేను అటెండ్ మాటగారు నేను అటెండ్ పాటనే అటెండ్ పాట అయితే నేను డైలీ వస్తాను. ఆడవారు ఈ శుభ్రచ్చి పేరు మార్చేస్తాడు. పేరు మార్చేస్తాడు. పేరు బాగా కొరినా తెచ్చుకున్నా శుభ్రచ్చింది ఏది కొరినా కొరినా నేను ముగ్గురు వారు వస్తాం. ఆడవాళ్ళు వస్తుంటే సర్దేసుకుని బొట్ట వేసుకుని సామాన్ని సర్దుకుని బొట్టేసుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుందేమో గుడిలోకి వెళ్తే శిక్ష వెళ్తే బయలుదేరాను. కూడా మనగా ఎందుకు చర్చిబొమ్మగారికి వెళ్ళి అలాగే ఎలా చూసింది ఎవరు చూస్తుంది. ఈ బొట్టు తీసి చర్చిబొమ్మను తగిలింది. చర్చిబొమ్మను తెలిస్తా అంటిపోతుంది.
సరే టైం చెప్పు వంట చేసుకునే పరుగుడు కన్నా మొహం కలిగిన అర్థాన్ని కన్నా అవి బాబా చాలా చిత్రాలు ఉన్నది వస్తుంది అవి ఎక్కగానే ఎప్పుడైతే వెళ్ళి అలాగానే